హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. గురు పౌర్ణమికి అంతా టెంపుల్కి వెళ్ళొచ్చుంటారు కదా, అందరికీ దర్శనం బాగా అయిందని అనుకుంటున్నా. ఆ దేవుని బ్లెస్సింగ్స్ మనందరికీ ఉండాలని కోరుకుంటున్నా. గురు పౌర్ణమి కదా, ఇంకా మార్నింగ్ లేచి మొత్తం హౌస్ క్లీన్ చేసుకొని పూజ చేసేసి ఇంక ఇక్కడ పన్నీర్ చపాతీ చేస్తున్నా. చాలా ఈజీ ప్రాసెస్. నేను మీకు రెసిపీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఇంకా పాపకేమో ఇక్కడ ఇన్స్టాంట్గా బయట వెళ్ళినప్పుడు తినేకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నా. పఫ్డ్ రైస్ లేదా మర్మరాలు, ఇంకా బొరుగులు అంటారు కదా, మా సైడ్ బొరుగులు అంటాము. అవి ఒక 3 కప్స్ తీసుకున్నా, ఒక టీ కప్ సైజు. ఇంకా పుట్నాల పప్పులు లేదా మంచి పప్పులు అంటారు కదా, అవి సేమ్ కప్తో ఒక కప్ తీసుకున్నా. 3 కప్స్ బొరుగులు, 1 కప్పు మంచి పప్పులు తీసుకున్నా. ఫస్ట్ బొరుగులు రోస్ట్ చేసా లో ఫ్లేమ్లో పెట్టి. బాగా క్రిస్పీగా అయ్యాక పక్కన పెట్టి సేమ్ ప్యాన్లోనే మంచి పప్పులు డ్రై రోస్ట్ చేసా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి. ఇంకా అవి చల్లారాక మిక్సీలో వేసా. బాగా పిండి మెత్తగా బ్లెండ్ చేయాలి. పాపకి 10 మంత్స్ కదా, సో పప్పులు యాడ్ చేసా. 6 to 8 మంత్స్ అయితే మనం చూసుకొని ఇవ్వాలి, ఎందుకంటే అలర్జీస్ అయి ఉంటాయి కదా, పప్పులు అలర్జీ ఫుడ్ కదా, సో చూసుకొని ఇవ్వాలి. ఈజీగా అలర్జీ అయి వచ్చేస్తాయి కాబట్టి పిల్లలకి. నేను 1 వీక్ అయ్యేటట్లు చేసా. ఇంకా మిక్సీకి వేసిన పౌడర్ని ఒక బాక్స్లో, టైట్ క్లోజ్డ్ బాక్స్లో స్టోర్ చేశాను. ఇంకా ఇన్స్టాంట్గా బయటకు వెళ్ళినప్పుడు ఎలా యూస్ చేయాలంటే, 2 స్పూన్స్ తీసుకున్న పౌడర్, అందులో హాట్ వాటర్ కొంచెం వేసి బాగా మిక్స్ చేయాలి. ఇంకా డైరెక్ట్ తినిపించచ్చు. మనం గ్యాస్ పైన వాటర్లో పౌడర్ మిక్స్ చేసుకొని బాయిల్ చేసి పెట్టచ్చు. మంచి ట్రావెల్ ఫ్రెండ్లీ ఫుడ్ అనే చెప్పచ్చు. ఇంకా మేము టెంపుల్కి వెళ్తున్నాం ఇవాళ, సో కొంచెం లాంగే మాకు. పాపకి ఫుడ్ ప్యాక్ చేస్తున్నా. కివి, ఇంకా ఇందాక చేసిన బొరుగుల పౌడర్ ఒక బాక్స్లో తీసుకున్నా. వాల్మార్ట్లో కొన్ని స్నాక్స్ ప్యాక్ చేసా. పౌడర్ అయితే హాట్ వాటర్లో వేసి మిక్స్ చేసి తినిపించేయచ్చు కదా అనేసి హాట్ వాటర్ ఒక బాటిల్లో వేసా. ఈ బాటిల్లో అయితే లాంగ్ వర్క్ ఉంటుందన్నమాట, హాట్ ఎక్కువ ఉంటాయి వాటర్, ఈవినింగ్ వరకు అయినా. ఇంకా కొన్ని నాప్కిన్స్ క్లీనింగ్ చేసేకి ఒక చిన్న స్పూన్, ఇవన్నీ ప్యాక్ చేసా. సేఫ్ సైడ్కి నేను ఎప్పుడైనా ఫుడ్ కొంచెం ఎక్కువే పెట్టుకుంటాను, బెటర్ అనేసి. ఇంకా మేము రెడీ అయిపోయాము. 10కి స్టార్ట్ అవుదాం అనుకున్నామా. ఈ బుడ్డిదేమో లాంగ్ నాప్ వేసింది. ఇంకా లేట్గా నిద్ర లేచేసరికి స్టార్ట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. మేము న్యూ జెర్సీ దగ్గర బాలాజీ టెంపుల్ వెళ్తున్నాము. ఒక మినీ తిరుమల లాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళినప్పుడు. నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసుంటే బ్రిడ్జ్ వాటర్ బాలాజీ టెంపుల్ గురించి డీటెయిల్ గా ఉంది. ఇంకా చూడకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. టెంపుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఇంకా టెంపుల్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. సౌత్ ఇండియన్ టెంపుల్స్ లో ఈ టెంపుల్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అని చెప్పచ్చు యుఎస్ఏలో. కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాం. నార్మల్గా లాస్ట్ టైం వరకు ఎప్పుడు వచ్చినా గోపురం ఫ్రంట్ సైడ్ టెంపుల్ క్లోజ్ ఉండేది. ఈసారి ఫైనల్గా ఓపెన్ చేసేసారు. ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ వీడియోస్, ఫొటోస్ ఏం తీయకూడదు, సో ఇంకేం తీయలేదు. లోపల దర్శనం అయ్యాక ఇంకా చాలా బాగా జరిగింది. పీస్ఫుల్గా దర్శనం అయితే హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా ప్రసాదం తీసుకొని టెంపుల్కి కిందనే కెఫ్టేరియా ఉంది, అక్కడికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. రెస్టారెంట్లో కంటే ఇక్కడే టేస్ట్ ఉంటుంది. ఇంకా ప్రైజెస్ కూడా చాలా తక్కువ. ఫుల్గా లాగిచ్చేసాం. పాపకి అక్కడ బనానా ఇంకా ప్రసాదం ఇచ్చారు, అవే తినేసింది. నేను తీసుకొచ్చిన ఫుడ్ మళ్ళీ రిటర్న్ తెచ్చేసా. ఇంకా మంచిగా దర్శనం చేసుకొని ఫుల్గా ఫుడ్ తినేసి రిటర్న్ అయిపోయాము. డిన్నర్కి ఇడ్లీ చేసా. అందులోనే బ్రోకలీ హాట్ వాటర్లో వాష్ చేసి స్టీమ్కి పెట్టా. ఇడ్లీతో పాటి ఏదో ఒక వెజిటేబుల్ ఇడ్లీతో పాటి స్టీమ్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. ఇంకా సండే అలా అయిపోయింది. ఈ వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుంటే ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.